బ్లాగ్స్ కురిపించే పురాతన శైవ క్షేత్రం శ్రీశైలం ఇంద్రకీలాద్రి ఆలయాల ఘనమైన చరిత్ర కలిగిన 200 ఏళ్ల ఆలయం. ప్రతిరోజు స్వామివారిని తాకే సూర్యకిరణాలు. మహిమగల తల్లి ఈ అమ్మవారి దగ్గరికి నేను దాదాపుగా 20 సంవత్సరాలు అభిషేకం స్పర్శ దర్శనం చేసుకునే స్వయంభు క్షేత్రం వెలుగుగుట్ట ఆలయం. చాలా మహిమ, ఇంకా నేను చెప్పను, నాకు ఇట్లా వైబ్రేషన్స్ వస్తుంది. ఆలయాల్లో ఒకటి హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం గురించి అందరికీ తెలుసు. మరి అదే ప్రాంతంలో ఉన్న 200 ఏళ్ల పురాతన ఆలయం గురించి మీకు తెలుసా? మనకు తెలిసిన ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో చాలా ఆలయాలు ప్రాచుర్యంలో ఉండి నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించబోయే ఆలయం చాలా మహిమాన్విత ఆలయం అయినప్పటికీ చాలా తక్కువ మందికి ఈ వెలుగుగుట్ట ఆలయం గురించి తెలుసు. ఈ ఆలయం చరిత్ర, స్థల పురాణం, ఇక్కడ ఉన్న శివాలయం, అమ్మవారి ఆలయం, ఉప ఆలయాలు, ఇక్కడ జరిగే ప్రత్యేక పూజల గురించి, ఈ ఆలయానికి ఈజీగా ఎలా చేరుకోవాలి లాంటివి మీకు డీటెయిల్గా ఇంటర్నేషనల్ స్టేడియం ఎన్నో సెన్సేషనల్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లకు వేదికగా నిలిచింది. ఈ స్టేడియంకి వెనుక భాగంలో ఒక గుట్ట పైన సాక్షాత్తు ఈ సృష్టికి లయకారుడు అయిన ఆ పరమేశ్వరుడు స్వయంభుగా వెలిసిన క్షేత్రం ఉంది. దాదాపు 200 ఏళ్ల క్రితం నిజాం పరిపాలన కాలంలో ఈ కొండను రోషన్ పహాడ్గా పిలిచేవారు. అప్పుడు ఈ కొండ ఒక దట్టమైన అడవి. ఇక్కడ సంచరిస్తున్న గొర్రెల కాపరులకు ఇక్కడ ఒక రాయి ఒక శివలింగ ఆకారంలో కనిపించింది. వారు చాలా కాలం ఆ శివలింగానికి పూజలు నిర్వహించారు. వెలుగుగుట్టగా పేరుగాంచింది. చాలా ఏళ్లు గడిచాక ఆ గొల్లలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక ఆలయాన్ని నిర్మిద్దామని పూనుకున్నారు. ఆనాటి నుండి ఇప్పటి వరకు ప్రతినిత్యం పూజలు చేస్తూ వివిధ దశల్లో ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు కమిటీ సభ్యులు.